నాన్న ప్లీజ్ ఒక్కసారి మాట్లాడచ్చు కదా. నేను నీతో మాట్లాడను. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటాను. నువ్వైతే మాట్లాడచ్చు కదా ప్లీజ్ పిన్ని. నందిని మీద కోపం పోయినట్టు మళ్ళీ చేసిన కనుక తల్లిదండ్రులు క్షమించకపోతే వాళ్ళకి ఎలా క్షమిస్తారు? ఆదరిగలో ఎందుకు నాన్న అమ్మ మీద కోపడుతున్నావు? ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చిందంటే మీ వల్ల. నా బిడ్డను నా నుండి దూరం చేశారు.